ఖమ్మంలో కొంతమంది నాయకులు పారాషూట్ నాయకులు రెడీ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి అజయ్ కుమార్ గారి వల్ల అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈ రోజు అజయ్ కుమార్ గారిని విమర్శిస్తున్నారు. ఆనాడు ఈ పారాషూట్ లీడర్లే అజయ్ కుమార్ గారి వల్ల ఖమ్మం పట్టణం అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ రోజు తుమ్మల గారి పక్కన చేరి తుమ్మల గారి వల్లనే అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పారాషూట్ లీడర్లని ఖమ్మంలో ఏ డివిజన్ లో ప్రజలు కూడా ఎక్కడ కూడా నమ్మట్లేదు. ఇన్ఫాక్ట్ నమ్మకపోగా వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. అదే కాకుండా కేబుల్ బ్రిడ్జ్ ఎవరు తీసుకొచ్చారు ఖమ్మానికి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే అది. అండ్ ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చి నిధులు మంజూరు చేసిందో ఆ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి. అది ఎక్కడ కంటిన్యూ చేస్తే అజయ్ కుమార్ గారికి మంచి పేరు వస్తుందని దాన్ని ఇప్పటి వరకు డిలే చేశారు. అదే అజయ్ కుమార్ గారి అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చిండి అజయ్ కుమార్ గారు మళ్ళీ మంత్రి అయి ఉంటే ఈ పార్టీకే కేబుల్ బ్రిడ్జ్ పనులు అయిపోతుండే, అది వాడకంలో కూడా వస్తుండే. అదే కాకుండా ఇవాళ ఇంకొక విడ్డూరమైన విచిత్రం ఏంటంటే నగరంలో దోమలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. దోమల మందు కొట్టండి అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటంటే దోమల మందు కొనడానికి కూడా పైసలు లేవని చెప్పేసి చెప్పారు. అంటే వీళ్ళు ఎట్లా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం. ఇంకొకటి ప్రాంతీయ పార్టీలు ఫ్యూచర్ లో ఉండవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది చాలా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికి 29 రాష్ట్రాలలో కాంగ్రెస్ 4 రాష్ట్రాలలోనే అధికారంలోకి ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలలో ఈ 4 రాష్ట్రాలు కాస్త 2 రాష్ట్రాలకు అయిపోతాయి. పోను రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇక ఉండదు. మోడీ గారిని గద్దె దించాలి అంటే ప్రాంతీయ పార్టీ వాళ్ళ వల్లనే అవుతుందనేది సత్యం. ఇప్పటికైనా పారాషూట్ లీడర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అజయ్ కుమార్ గారిని విమర్శించేంత స్థాయి మీది కాదని తెలుసుకోవాలి. ఒకప్పుడు మీరు అజయ్ కుమార్ గారి పక్కన ఉన్నప్పుడు మీరు ఓడిపోయినా కూడా గెలిపించినారు మిమ్మల్ని కార్పొరేటర్ గా అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ నుంచి కోరుకుంటున్నాను.